భారతదేశ రాజకీయాల్లో మోసం, దగ, కుట్ర అంటే మొదటిగా గుర్తొచ్చేది ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. 4వసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఉమ్మడి రాష్ట్రానికి 2 సార్లు, విడిపోయిన రాష్ట్రానికి 2వసారి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. ఎన్నికలకు ముందు పుంఖాలుగా హామీలు ఇవ్వటం, ఎన్నికల తర్వాత ఆ హామీలన్నింటినీ కూడా గంగలో కలపటం అనేది చంద్రబాబు నాయుడు గారికి పరిపాటిగా తయారైపోయింది. మొన్న జరిగిన ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు కోకొల్లలుగా వాగ్దానాలు చేశారు. ప్రధానంగా సూపర్ 6 అనే దాన్ని ప్రబలంగా ప్రచారం చేశారు. అధికారంలోకి రావటమే తరువాయ సూపర్ 6ను అమలు చేసే బాధ్యత మాది అని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. దానికి గ్యారంటీ జనసేన పవన్ కళ్యాణ్ గారు కూడా ఇచ్చారు. కానీ ఇక్కడ గమనించాల్సిన అంశం ఏంటంటే, కలిసి పోటీ చేసినటువంటి భారతీయ జనతా పార్టీ మాత్రం దీనికి మేము హామీ ఇవ్వలేమని నైస్గా తప్పుకున్నారు. అంటే వారికి రాబోయేది వారికి తెలుసేమోననేటువంటి ఒక సందేహం. సరే, అది ఏది ఏమైనప్పటికీ చంద్రబాబు నాయుడు గారు ఊహకందనటువంటి మెజారిటీతో 4వసారి ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్కి ప్రమాణ స్వీకారం చేశారు. ఇప్పటికి 8 మాసాలు పరిపాలన పూర్తయింది. ఇచ్చిన హామీలను ఏమైనా నెరవేర్చారు అంటే 1% కూడా హామీలు నెరవేర్చినటువంటి పరిస్థితి. నెరవేర్చకపోతే నెరవేర్చకపోయారు, నెరవేరుస్తాను పలానా తారీఖు నుంచి అని చెప్పగలుగుతున్నారంటే అది చెప్పటం లేదు. ఏం చెప్తున్నారంటే సుమారుగా ఆర్థిక పరిస్థితి బాగోలేదు కాబట్టి మేము ఇంకా ఈ హామీలను నెరవేర్చేటటువంటి ప్రశ్న ఉద్భవించదు అనేటువంటి మాట చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. నిన్ననే నీతి ఆయోగ్ రిపోర్ట్ మీద ఒక సుదీర్ఘమైనటువంటి ఉపన్యాసం చేశారు. ఆ ఉపన్యాసంలో చంద్రబాబు నాయుడు గారు సుమారుగా చెప్పేశారు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేదు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోపోవడానికి కారణం చంద్రబాబు నాయుడు గారి కన్నా ముందు పరిపాలించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రాన్ని సర్వనాశనం చేసేశారు, అన్ని వ్యవస్థల్ని కూడా భ్రష్టు పట్టించారు, కాబట్టి ఆదాయాలు లేవు, అప్పులైపోయాయి, కాబట్టి నేను ఇచ్చిన హామీలను నెరవేర్చలేను అని కొండ బద్దల కొట్టినట్టు చెప్పేశారు. ఒకసారి చూడండి ఆయన ఏం మాట్లాడారో, చూస్తే మీకే అర్థమవుతుంది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చారు ఒక 15,000 కోట్లు, వరల్డ్ బ్యాంక్ నుంచి అమరావతికి ఇచ్చారు. ఒక 12,150 కోట్లు పోలవరానికి ఇచ్చారు. ఒక 11,114 కోట్లు రివైవల్కి ఇచ్చారు. సరే, మిగిలిన కొన్ని మేము ఈ వర్క్స్ అన్ని మీద పెట్టడానికి కొంత శాఖ కింద కొంత ఫండ్స్ ఇచ్చారు. కానీ ఆ డబ్బులు నేను వెల్ఫేర్కి ఇవ్వలేకపోతున్నాను. కనీసం అక్కడ పెడితే రివైవ్ అయితే, డెవలప్మెంట్ అయితే నాకు ఆదాయం పెరుగుతుంది, ఆదాయం పెరిగితే ఇస్తాం. ఇంకొంచెం ఫ్లెక్సిబిలిటీ కోసం ఆలోచిస్తున్నాం. ఎక్కడ ఫ్లెక్సిబిలిటీ వస్తే అక్కడ అవసరమైతే బారో చేసినా సరే ఐ వాంట్ టు గివ్ మై కమిట్మెంట్స్. తల్లికి వందనం కానీ, లేకపోతే రైతులకు ఇవ్వాల్సిన రైతు భరోసా కానీ ఐ వాంట్ టు గివ్ ఇట్. ఏదో రైతు అయినా అవస్థపడాలి, గవర్నమెంట్ అయినా అవస్థపడాలి. నాకు ఫ్లెక్సిబిలిటీ ఉంటే నేను అవస్థ తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నా. ఐ విల్ గివ్ ఇట్. ఆ ప్రయత్నంలోనే అనునిత్యం ఉన్నాం. మా డిపార్ట్మెంట్కి అదే చెప్పాం. దే ఆర్ ఆల్సో డూయింగ్ సేమ్ ఎక్సర్సైజ్. ఒక్క నిమిషం కూడా వెయిట్ చేయాలి నాకు ఫ్లెక్సిబిలిటీ ఉంటే. ఇప్పుడే దాని మీద కూడా ప్లాన్ చేసుకున్నాం, వర్కౌట్ చేస్తున్నాం. ఐ విల్ కమ్ అవుట్. డోంట్ టేక్ యువర్ ఫారెన్ మాట పైగా ఏమంటారంటే, మేము ఎక్కడన్నాము, సూపర్ 6 అమలు చేస్తామని చెప్పాం కదా అని మళ్ళా ఒక ట్వీట్ తెలుగుదేశం పార్టీ చేసింది. మీరు ఒకసారి చూసినట్లయితే ఆయన ఉపన్యాసంలో 15,000 కోట్ల రూపాయలు వరల్డ్ బ్యాంక్ ఇచ్చింది కేంద్ర ప్రభుత్వ సహాయంతో. అలాగే 12,150 కోట్ల రూపాయలు పోలవరానికి ఇచ్చారు. 11,114 కోట్లు రివైజ్కి ఇచ్చారు. మరికొంత సొమ్ము కూడా ఇచ్చారు. కానీ ఇచ్చిన సొమ్ముని డైవర్ట్ చేసి సంక్షేమాలకు ఇవ్వలేం కదా. అందువల్ల సంక్షేమాలు ఇప్పుడు ఏమి కూడా నేను ఇవ్వలేను. అయితే ఇవన్నిటిని పెట్టుబడి పెట్టి ఫలితాలు వచ్చిన తర్వాత అంటే అర్థమైందిగా, 15,000 రూపాయలు అమరావతి మీద, 12,000 చిల్లర పోలవరం మీద, ఈ 11,014 కోట్లు రివైజ్డ్ దాని మీద, ఇంకా వాళ్ళు ఇచ్చినటువంటి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన డబ్బులన్నీ కూడా పెట్టుబడులుగా పెట్టి అవన్నీ మంచి ఫలితాలు ఇస్తే, ఆదాయం పెరిగితే అప్పుడు చేస్తాను అని కదా ఆయన చెప్పింది. విన్నారుగా. లేదంటే బారో చేసి అప్పు చేసి చేస్తాను.
దీనిలో రైతైనా కష్టపడాలి, నష్టపడాలి, నేనైనా నష్టపడాలి. రైతు నష్టపెట్టేటటువంటి పరిస్థితి లేకోకుండా ప్రభుత్వం నష్టపడే అవకాశం ఉంటే నేనే చేస్తాను, లేకపోతే రైతే నష్టపోతాడు అనేటి మాట తేల్చేసిన మాట వాస్తవమా కాదా? ఎందుకు చంద్రబాబు నాయుడు గారు ఇలా బుకాయించే కార్యక్రమాలు చేస్తున్నారు అనేది నేను ఇక్కడ సూటిగా ఆయన్ని ప్రశ్నిస్తున్నా. ఆయన సూపర్ 6 అని పెట్టాడు కదా, సరే చాలా వాగ్దానాలు చేశాడు, ఆ వాగ్దానాల సంగతి పక్కన పెట్టండి. సూపర్ 6 అనే వాగ్దానాలు ఏం చేశాడో ఒక్కసారి మీరు చూడండి. బాబు షూరిటీ, భవిష్యత్ గ్యారంటీ. నెంబర్ 1, యువతకు 20 లక్షల ఉపాధి అవకాశాలు లేదా నెలకు 3,000 నిరుద్యోగ భృతి. 2, స్కూలుకు వెళ్ళే ప్రతి విద్యార్థికి ఏటా 15,000 రూపాయలు ఆర్థిక సహాయం. ప్రతి ఇంటికి ఉచితంగా ఏడాదికి 3 సిలిండర్లు. ప్రతి మహిళకి నెలకు 1,500 రూపాయలు. మహిళకు ఉచిత బస్సు ప్రయాణం. ఈ 6 కూడా చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 అని ప్రచారం చేశారు. పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ సూపర్ 6ని మోసుకుంటూ జనంలోకి వెళ్ళారు. నేను అడుగుతా ఉన్నా, 8 మాసాల పరిపాలన పూర్తయిన తర్వాత సూపర్ 6లో ఏదైనా పరిపూర్ణంగా చేశారా మీరు అనేది నా ప్రశ్న. 1, నెంబర్ 1, యువతకు 20 లక్షల ఉపాధి అవకాశాలు. 20 లక్షల ఉపాధి అవకాశాలు ఏమైనా కలిగినాయా? లేదా నెలకు 3,000 నిరుద్యోగ భృతి. 3,000 నిరుద్యోగ భృతి ఎగ్గొట్టేస్తారు. 20 లక్షల ఉపాధి మేము కల్పించామని బుకాయిస్తారు. ఇంతకు ముందు కూడా గుర్తుంది కదా మీకు, చంద్రబాబు నాయుడు గారు నిరుద్యోగ భృతి ఇస్తానని ఎగ్గొట్టేసినటువంటి పరిస్థితి కూడా మనకు గుర్తుంది. దీన్ని పూర్తిగా పక్కన పెట్టేశారు. సూపర్ 6లో మొదటిది. 2వది, స్కూలుకు వెళ్ళే ప్రతి విద్యార్థికి ఏటా 15,000 రూపాయలు. అంటే అది అమ్మఒడని జగన్మోహన్ రెడ్డి గారు సంవత్సరానికి తల్లికి 15,000 రూపాయలు ఇస్తుంటే, తల్లికి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇచ్చేస్తాం అన్నారు. 2 ఉంటే 2, 3 ఉంటే 3, 2 ఉంటే 30,000, 3 ఉంటే 45,000 అని ప్రచారం చేశారు. నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000 అని ప్రచారం చేశారు. తల్లికి 15,000 రూపాయలు, నీకు 15,000 రూపాయలు, ఆ 15,000 రూపాయలు, నీకు 15,000 రూపాయలు, 15,000 రూపాయలు, వీడు 15 రూపాయలు, మీ 18,000, ఆడు 18,000, మీకేమో 4,000 పింఛను. ఓకేనా, అర్థమైందా? ఏమో మీకు కూడా 18,000. అలా మీరు గమనించాల్సిన అంశం ఏంటంటే, ఒక జీవో కూడా ఇచ్చారు. 9/7/2024న దానికి సంబంధించి ఒక జీవో రిలీజ్ చేశారు. ఆ జీవోను కూడా మీరు ఒకసారి పరిశీలన చేయండి. దానిలో ఏం చెప్పారంటే, యాజ్ ఎ పార్ట్ ఆఫ్ గవర్నమెంట్ ఎష్యూడ్ ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్, ద గవర్నమెంట్ అండర్ తల్లికి వందనం స్కీమ్ ఈజ్ ప్రొవైడింగ్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ 15,000 rupees per annum to each mother, not each student, each mother or recognized guardian who is below poverty line household and sending their children to school, college, that is from classes 1 to 7th. ఇది వారు ఇచ్చినటువంటి జీవో.